ఆ మాటకు 1000% విలువ ఉంటుంది. ఈరోజు సింపుల్గా చెప్తా ఉన్నాను, 10% తేడా ఉన్నది మాకు అటుపక్క పార్టీకి. అది వాళ్ళ బలం అయితే 100% కాదు. గతంలో పార్టీలో ఉన్నటువంటి అనేక్యత వల్ల, బాగా గుర్తుపెట్టుకోండి, గతంలో పార్టీలో ఉన్నటువంటి అనేకత వల్ల వాళ్ళు గెలవడం జరిగింది. ఇప్పుడు మీరందరూ మీ కళ్ళతో చూస్తున్నారు, పార్టీ క్యాడర్ అందరూ కూడా టౌన్కు సంబంధించిన టౌన్ ప్రెసిడెంట్స్ ఇద్దరు, ఏ బ్లాక్ బి బ్లాక్, తర్వాత హిందూపూర్ మండల్ కన్వీనర్, లేపాక్షి మండల్ కన్వీనర్, చిల్మత్తూరు మండల్ కన్వీనర్, అట్లే కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, ప్రతి ఒక్కరు కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. దీనికి ఇది ఒక మంచి సంకేతం. ఈ సంకేతం ఇదే రకంగా ఎన్నికల వరకు ఉంటుందని, 100% పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ రాష్ట్రంలో 2 నియోజకవర్గాలు ఉంటే, అటుపక్క ఇచ్చాపురం, ఇటుపక్క హిందూపురం, ఈ 2 నియోజకవర్గాల పైన పార్టీ చాలా గట్టిగా, చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఈ 2 నియోజకవర్గాలు 100% గెలుచుకోబోతున్నాం అనేసి సభాముఖంగా మీకు తెలియజేస్తూ, అంతేకాకుండా ఈ హిందూపూర్ నియోజకవర్గానికి మేలు చేసినది, మంచి చేసినది ఏదైనా ఉంది అంటే అది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు, తర్వాత ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేసి నేను చెప్తా ఉన్నా. ఈరోజు తగుదనమ్మా అనేసేసి తెలుగుదేశం వాళ్ళు హిందూపూర్ నుంచి ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలిచినారు. ఏదైనా ఒక్క శాశ్వతమైనటువంటి పథకాన్ని హిందూపూర్ నియోజకవర్గానికి కానీ, హిందూపూర్ నియోజకవర్గ ప్రజలకు కానీ మేలు చేసిన కార్యక్రమం ఏదైనా ఉన్నదా అనేసి మీ ద్వారా వాళ్ళని నేను అడగదలుచుకున్నాను. కాబట్టి ఇవన్నీ కూడా మాకు ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా వాళ్ళ ఇంట్లో ఒక మెంబర్ ఎవరైనా పోటీకి ఉంటే ఎంత కష్టపడతారో దానికి 10 కష్టపడి 100% జగన్మోహన్ రెడ్డి గారికి హిందూపూర్ నియోజకవర్గాన్ని, అటు శాసనసభ కానీ ఇటు పార్లమెంట్ స్థానాన్ని కానీ రెండింటిని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇస్తారని నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ, అంతేకాకుండా మన సత్యసాయి జిల్లాలో 7 నియోజకవర్గాలు 7కి 7 కూడా గెలుస్తాం అనేసి సగర్వంగా మీ అందరికీ తెలియజేస్తూ, రాబోయే కాలంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ పార్టీ ప్రజల మధ్యలోకి ఆల్రెడీ 252 బూతుల్లో కూడా మేము బాగా గట్టిగా ఉన్నాం, బలంగా ఉన్నాం. ఎప్పుడు రేపు ఎలక్షన్లు పెట్టినా కూడా మాకు కార్యకర్తలందరూ కూడా ఎప్పుడెప్పుడా అనేసి గట్టిగా కాసుకొని ఉన్నారు. ఆ రోజు కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది. కాబట్టి గతంలో జరిగినటువంటి పొరపాట్లు 100% కూడా జరిగే సమస్య లేదు. కాబట్టి ఘంటాపథంగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, 100% మేము గెలవబోతున్నాం. దానికి మీ సైడ్ నుంచి కావాల్సిన సహాయ సహకారాలు అందించాలనేసి ఒక మంచి శాసన సభ్యురాలను, ఒక మంచి పార్లమెంటు సభ్యురాలను ఎన్నుకోవడంలో మీ వంతు పాత్ర కూడా తీసుకోవాలనేసి మిమ్మల్ని అందరినీ సవినీయంగా కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జై జగన్, జై వైఎస్ఆర్. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని